అంగన్వాడీలో ఇచ్చే బాలామృత పిండితో మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను, చూసేయండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు, చాలా బాగుంటాయి కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే 1 కప్పు వరకు బాలామృతం పిండి, 1 కప్పు బియ్యం పిండి, అలాగే ఒక హాఫ్ కప్ వరకు బెల్లం అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. పిండిని అయితే వేడి నీళ్ళతో ఈ విధంగా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా ఈ విధంగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనమైతే చిన్న చిన్న పూరీలు అయితే ఎట్లా చేసుకుంటామో అలా ఈ విధంగా చేసేసుకొని అన్నీ ఇలా పెట్టేసుకోవడమే. చాలా బాగుంటాయి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. ఆల్రెడీ బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం తక్కువ వేసుకోండి, హాఫ్ కప్ వరకు అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ చేసేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలో కూడా ఇలా వేసుకొని అటు ఇటు ఫ్రై చేసేసుకున్నామంటే స్నాక్స్ లాగా అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీలో ఎంతమంది బాలామృతం పిండితో ఇలా ట్రై